హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మ్యాంగోస్ అయితే తీసుకోవాలండి ఫస్ట్. తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి, పాలు. ఇంక ఈ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ. కాకపోతే లాస్ట్లో అలా ఇద్దని నేను అస్సలు అనుకోలేదండి. ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా చేసుకున్నాను. మ్యాంగోస్ అంటే నాకు ఎంత పిచ్చో అంత పిచ్చితో నేను ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. కానీ ఇలా అయిద్దని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో, మిస్టేక్ ఎక్కడ వచ్చిందో, ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో మొత్తం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని పాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత దాంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. నేనేంటంటే కొంచెం కరువు కదా అని చెప్పేసి ఎక్కువ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. అదేమైందంటే గట్టిగా వచ్చేసింది అనమాట. వీడియోలో చూడండి, ఇందాక వీడియోలో అర్థమవుతుంది, గట్టిగా వచ్చేసింది అనమాట. ఇంకా అదంతా మిశ్రమం పక్కన పెట్టేసి మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. 3 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. నేను అది మొత్తం ప్యూరీ పట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ పంచదార అనేది ఆప్షనల్ అండి. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనం పంచదార వేసుకోవాలి. తీయగా ఉన్న మ్యాంగోస్కి అయితే మనం పంచదార వేసుకునే పని లేదు. కొంచెం పుల్లగా ఉన్న వాటికైతే కొంచెం ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే చాలా, ఎక్కువ కూడా అవసరం లేదు. పంచదార అయితే వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే కొంచెం ఒక 2 స్పూన్లు వేసి ఎక్కువైతే వేయలేదు. ఇంకా ముందుగా అయితే మా హనీ తెల్లకైతే నేను కొంచెం ప్యూరీ పక్కన పెట్టుకున్నాను అండి. ఆ ప్యూరీ అయితే మా హనీ తెల్లకి పెడుతున్నా, చూడండి ఎంత ఇష్టంగా తింటుందో. నాకు కూడా చాలా ఇష్టం, మా తేజ కూడా తిన్నాడు అది. ఇంకా ప్యూరీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని అయితే తీసుకెళ్ళి ఇందాక మనం పాలు మరగబెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదండి, దాంట్లో అయితే కలుపుకోవాలి. దాంట్లో కలుపుకొని ఇంకా మొత్తం ఇంకా కస్టర్డ్ పౌడర్ మిశ్రమం అండ్ ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి అయితే కలుపుకోవాలండి. నాకు ఇక్కడే వచ్చిందండి పెద్ద మిస్టేక్. నేను చేసిన మిస్టేక్ ఇక్కడే ఉందన్నమాట. ఇందాకలా ఆ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఏదైతే ఉందో అదైతే గట్టిగా వచ్చేసింది అనమాట. చాలా గట్టిగా వచ్చింది, అక్కడక్కడ గడ్డలుగా వచ్చిందనమాట. నేనేంటంటే ఇంకా ఫస్ట్ స్పూన్ పెట్టి తిప్పాను, తర్వాత చేతితో తిప్పాను, కానీ అదైతే మొత్తం అయితే కలవలేదు. నాకు అది లాస్ట్లో తినేటప్పుడు అర్థమైంది, చూసేటప్పుడు అయితే అస్సలు అర్థం కాలేదండి. మొత్తం కలిసిపోయినట్టే అనిపించింది. ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది మొత్తాన్ని మనం ఒక బాక్స్లో అయితే వేసుకోవాలండి. బాగా టైట్గా మూతున్న బాక్స్లో అయితే వేసుకోవాలి. దాంట్లో వేసేసుకొని ఇందాక మ్యాంగోస్ కట్ చేసినప్పుడు నేను ఒక చిన్న ముక్క అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా పైన డెకరేషన్ చేసుకోవడానికి చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇంకా ఆ ముక్క అయితే నేను చిన్న ముక్కలు కట్ చేసి డెకరేషన్ అయితే చేశానండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడటానికి ఎంత ఎమ్మిగా ఉందో. నాకు మా తేజకి రందాగదనమాట. మా తేజ అయితే చూడండి ఇక్కడ సిలిండర్ మీద కూర్చొని పచ్చిదే తింటున్నాడు, కూలింగ్ లేకుండానే, ఐస్ క్రీమ్ తయారవకుండానే పచ్చిదే తింటున్నాడు అనమాట. వాడికి ఎంత పిచ్చో ఐస్ క్రీమ్ అంటే. అసలు వీడియో తీయటం కోసం వాడు సిలిండర్ ఎక్కాడనమాట. వాడికి గ్యాస్ పై దగ్గర పని సరిగ్గా హైట్కి సరిపోవట్లేదని చెప్పేసి సిలిండర్ బయటికి లాగి ఆ సిలిండర్ మీద అలా కూర్చొని వాడైతే వీడియో తీసాడండి. వాడికి నచ్చితే ఎంత దూరమైనా వెళ్ళి ఏదైనా చేస్తాడనమాట. వాడికి అంత ఇష్టం మ్యాంగోస్ అంటే, నాలాగే. అదంతా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. డీప్ ఫ్రిడ్జ్లో నేనైతే నైట్ తయారు చేశాను ఐస్ క్రీము. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత డే ఆఫ్టర్నూన్ అయితే ఫ్రిడ్జ్లోంచి బయట తీసాను. మూత తీయటానికి నా కష్టాలు మామూలుగా లేవు, చాలాసేపటికి రాలేదనమాట. ఇంకా తర్వాత దాన్ని డీమోల్డ్ చేయడానికి నేనైతే అట్లకాడ తెప్పించాను అనమాట. అట్లకాడ కూడా వంకరపోయిందండి, కానీ అదైతే డీమోల్డ్ అయితే అవ్వలేదు. చాలా కష్టమైతే అయింది. మా వాడైతే ఇంకా పక్కన కూర్చొని ఏంటి రావట్లేదా అని జోకులు ఎత్తున్నాడు అనమాట మా తేజ. ఏదో అలానే కొంచెం కష్టపడి అయితే డిమోల్డ్ చేశానండి. కానీ తింటుంటే చాలా చండాలంగా అయితే ఉందని నిజంగా చెప్తున్నా, అస్సలు బాగాలేదు. నేను చేసిన మిస్టేక్ ఎక్కడొచ్చిందంటే, మ్యాంగో ప్యూరీని ఇంకా కస్టర్డ్ పౌడర్ ఉన్న ప్యూరీని 2 కలిపినప్పుడు ఒకసారి మిక్సీ కొట్టాల్సిందనమాట. కస్టర్డ్ పౌడర్ ప్యూరీ అయితే గడ్డలుగా ఉండి టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉందని, కానీ మా తేజ మాత్రం చాలా బాగుందని ఫస్ట్ టైం కదా ఎగ్జైట్ అవుతున్నాడు. ఆ తర్వాత వాడు కూడా ఎక్కువైతే తినలేదండి, మొత్తం పడేసాము. ఏదో కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పేసి తిన్నాం అనమాట. మీరు మాత్రం ఇలా ఎప్పుడూ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.